డీకే శివకుమార్ అంటే సిద్ధరామయ్యకి ఎందుకు అంత మంట అర్థం కావడం లేదు. అంటే వాస్తవంగా ఆయన రెండు విధాలుగా మంట. ఒకటి, డీకే శివకుమార్ వర్గం సిద్ధరామయ్యని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటుంది, ఎక్కడికక్కడ ట్రోల్ చేస్తూనే ఉంటుంది. ట్రోలు అంటే ఏ చిన్న తప్పుదని చేసినా కూడా ఇలా ఉంటుంది మీ పద్ధతి అన్న విధంగా. రెండు, ఆయన హిందూ భావజాలం కలిగినటువంటి నేత డీకే శివకుమార్. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఇది ఆయన వ్యక్తిగతం, మనం ఏమీ చేయలేము. ఆ విధంగా కూడా సిద్ధరామయ్యకి మంట. ఒకటి అధికార పరంగా, రాజకీయ పరంగా, రెండోది ఏమొచ్చేసి ఈ విధంగా వ్యక్తిగతంగా అతడు ఒక జాతీయ భావజాలం కలిగినటువంటి నేత కాబట్టి ఆ విధంగా సిద్ధరామయ్యకి కోపం. అయితే ఇప్పుడు ఈ కోపాన్ని ఎలా తీర్చుకుంటున్నాడో చూడండి. అప్పుడు 2023లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు కాంగ్రెస్? సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, డీకే శివకుమార్ 2.5 సంవత్సరాలు అంటే ఒప్పుకున్నాడు సిద్ధరామయ్య. ఆ తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత అలాగేం లేదు, 5 సంవత్సరాలు నేనే ఉంటాను, అధిష్టానం కూడా నాకే ఉంటుంది, ఎందుకంటే అధిష్టానం నా వైపు ఉండడానికి ప్రధాన కారణం నన్ను శాసనసభ పక్ష నేతలందరూ ఎన్నుకున్నారు, 100 మందికి పైగా ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి నేను 5 సంవత్సరాలు కొనసాగుతాను, ఆ తర్వాత అధిష్టానం ఇక్కడ ఎవరిని నియమిస్తే వారికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో కాంగ్రెస్ కంగు తిని ఇదేంటిది సిద్ధరామయ్య మాట మార్చేశాడు, అంటే 5 సంవత్సరాల వరకు కూర్చోడానికే చూస్తున్నాడు, ఈ సమయంలో మనం కనుక అధికార మార్పిడి చేస్తే చాలా పెద్ద రాద్ధాంతం అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ చీలిపోయే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికే ఇక్కడ బీజేపీ గుంటనక్కలా చూస్తోంది మనల్ని ఓడించడం కోసం అని చెప్పి కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఎత్తుగడలు మనం పారనివ్వకూడదని చెప్పి సిద్ధరామయ్యని అలా కుర్చీలో ఉంచేసింది. గత 6 నెలల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ ఏ విధంగా అయితే చేస్తున్నాడో, ఇప్పుడు బీహార్లో ఏ విధంగా అయితే నితీష్ కుమార్ని ఆ పదవి నుంచి రాజీనామా చేయించి ఇటు రాజ్యసభకు తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టాడో, అక్కడ సిద్ధరామయ్యను కూడా రాజ్యసభకు పంపించి అక్కడ రాజీనామా చేయించి డీకే శివకుమార్ని అక్కడ సీఎం కుర్చీలో కూర్చోబెడితే సిద్ధరామయ్య వర్గానికి సంతృప్తి, 3 సంవత్సరాలు పరిపాలించారని, అలాగే ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి డీకే శివకుమార్ యొక్క వర్గం కూడా సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి ఏ విధంగా కూడా చీలిక రాదు, మరో 2 సంవత్సరాలు ఎన్నికలు ఉంటాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలో బీజేపీని ఫాలో అయ్యాడు రాహుల్ గాంధీ. వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ యొక్క సిద్ధాంతమే ఇక్కడ కూడా అమలు చేశాడు. కానీ మరి అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారో, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ సిద్ధరామయ్య మొదటి నుంచి నాకు రాజ్యసభ వద్దు మీరు అని చెప్పాడు. నీకు రాజ్యసభ మాత్రమే కాదు, మీ అబ్బాయికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తామని చెప్పారు. అది కాకుండా మీకు రాజ్యసభ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇస్తామని ఒప్పించారు. అందుకే రేపు రాజీనామా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 30వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. ఖచ్చితంగా డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవుతారు. ఏం చెప్పినట్లుగా అహిందా వర్గానికి చెందినటువంటి జి పరమేశ్వర్ గారో లేకపోతే ఇంకొకరు ఎవరో అయితే అది మళ్ళీ చాలా పెద్ద రాద్ధాంతం అయిపోద్ది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి మరొక పెద్ద తలకాయ నొప్పి. ఎలాగైనా సిద్ధరామయ్య ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు రాజీనామా చేయించడం వరకు తీసుకొచ్చినప్పుడు ఇంకా ముఖ్యమంత్రిని ఎవరిని కూర్చోబెట్టాలో కాంగ్రెస్ చూసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిని పెడితే వాళ్ళ మీద మేము చెప్పినట్లుగా వినాలని లేదు. విలానా అలా చెప్పారంటే వాళ్ళు విడిపోయి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతారేమని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ భయపడుతూ అందరినీ బుజ్జగిస్తుంది. ఇటు సిద్ధరామయ్యని బుజ్జగిస్తుంది, అటు డీకే శివకుమార్ని బుజ్జగిస్తుంది. ఈ మధ్య డీకే శివకుమార్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళాడు. అఫీషియల్గా టచ్లోకి వెళ్తేనే భయపడిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకెందుకు, నరేంద్ర మోదీ ఏ విధంగా అయితే రాజకీయాలు చేస్తున్నాడో ఆ విధంగా రాజకీయాలు చేద్దామని. అసలు బీహార్లో నితీష్ కుమార్ గారు ఏ విధంగా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. ఒక చిన్న మాట కూడా మాట్లాడకుండానే ఆయన సంతోషంగా రాజ్యసభకు వచ్చేసి అక్కడేమొచ్చేసి బీజేపీకి చెందినటువంటి నేతని సీఎం అని చేసేసారు. ఇది అసలు మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. వీళ్ళు ఎలాగో ఆశ్చర్యపోతారు, ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయి ఎలా ఒప్పించాడు రా బాబు అని. అదే మరి బీజేపీ స్ట్రాటజీ.